channel. TSSPT డిప్లొమా రీవాల్యుయేషన్ అండ్ కాపీ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్ అనేది ఏ విధంగా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. స్టార్టింగ్ నుంచి పేమెంట్ కంప్లీట్ అయ్యే వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే స్టూడెంట్స్ చాలా మటుకు కన్ఫ్యూజ్ అయితే పడుతున్నారు. ఎంత పర్సెంటేజ్ మార్క్స్ ఇంక్రీజ్ అయితే రీవాల్యుయేషన్ అనేది చేంజ్ అవుతుంది అండ్ మనీ అనేది కూడా క్రెడిట్ అవుతుంది అనేది కూడా సో డీటెయిల్ గా వాటికి సంబంధించి కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. టీఎస్ఎస్పీటీకి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో టాపిక్ అయితే వెళ్ళిపోతాము. సో అఫీషియల్ వెబ్సైట్ టీఎస్ఎస్పీటీ తెలంగాణకు సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. అది కానీ క్లిక్ చేసినట్టయితే నాకు స్క్రీన్ మీద ఏ విధంగా ఇంటర్ఫేస్ అయితే అయిందో మీకు కూడా అదే విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. అంటే అఫీషియల్ తెలంగాణ బోర్డు ఏదైతే మనకి ప్రొవైడ్ చేశారో ఈ యొక్క వెబ్సైట్ అనమాట. ఇక్కడ మెయిన్ సర్వీస్ మనం క్లిక్ చేసినట్టయితే డిప్లొమా అండ్ టీడబ్ల్యూ అండ్ ఎస్హెచ్ అండ్ సిసిఐసి అనేది అయితే ఉంటుంది. థర్డ్ కాలంలో ఫోటో కాపీ అండ్ రీవాల్యుయేషన్ అయితే ఉంటుంది. క్లియర్ గా విజిబుల్ అయితే అవుతుంది. దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఈవెంట్స్ దగ్గర మనకి లేటెస్ట్ ఏదైతే రిలీజ్ అయిందో దానిదైతే చూపిస్తుంది. ప్రజెంట్ నేను ఏప్రిల్ 2023 రెగ్యులర్ అప్లై చేస్తున్నాను కాబట్టి అదైతే చూపిస్తుంది. సో సపోజ్ నెక్స్ట్ ఏదైతే రిలీజ్ చేస్తారో అదే చూపిస్తాయి. సో దాన్ని మీరు క్లిక్ చేసుకోవాలి. దాని స్కీమ్ అయితే అడుగుతుంది. మీరు C18 C21 ఇయర్ 2020 ఇయర్ 19 ఉన్న స్కీమ్ అనేది మీరు మాన్యువల్ గా అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీ పిన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేసినట్టయితే టోటల్ గా మీ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి క్లియర్ గా విజిబుల్ అయితే అవుతుంది. అప్లికేషన్స్ ఆఫ్ కాపీ అండ్ ఆన్సర్ స్క్రిప్ట్ అండ్ రీవాల్యుయేషన్. ఇక్కడ మీకు మీ యొక్క నేము అలాగే పిన్ నెంబర్ అనేది కూడా చూపిస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ ఏమి ఇవ్వాలంటే మీ యొక్క నంబరు అలాగే ఈమెయిల్ ఐడి అనేది కూడా ప్రొవైడ్ చేయాలి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఇవ్వాలి రెండు కూడా. ఎందుకంటే మీకు రీవాల్యుయేషన్ కానీ దీనికి సంబంధించిన రిజల్ట్స్ స్టేటస్ కి సంబంధించి కానీ మనకి మెసేజ్ రూపంలో వస్తుంది కాబట్టి మనం ఇవి రెండు క్లియర్ గా ఇచ్చుకుంటా తర్వాత మనకి ఈ యొక్క స్టేటస్ అనేది నెంబర్ కానీ ఈమెయిల్ ఐడికి అనేది ఎస్పీటీ వాళ్ళు అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక కిందకి వెళ్ళినట్టయితే మనకి టోటల్ మీరు ఏవైతే రాశారో అన్ని సబ్జెక్ట్స్ అనేవి కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఒక సబ్జెక్ట్ అనేది అంటే ఫోటో కాపీ అనేది అప్లై చేయాలనుకుంటే పర్ సబ్జెక్ట్ అనేది 700 రూపీస్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు రీవాల్యుయేషన్ కానీ అప్లై చేయాలనుకుంటే పర్ సబ్జెక్ట్ 3500 అనేది ఉంటుంది. అలా రెండు సబ్జెక్టులు అప్లై చేయాలనుకుంటే 7000, అలా ఎన్ని సబ్జెక్టులు కావాలంటే అన్ని 3500 అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ స్టూడెంట్స్ కూడా చాలా మటుకు కన్ఫ్యూజ్ అయితే పడుతున్నారు. ఎంత పర్సెంట్ మార్క్స్ వస్తే రీవాల్యుయేషన్ అనేది చేంజ్ అవుతుంది అనేది. ఇంకా రీవాల్యుయేషన్ నోటిఫికేషన్ లో చెక్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ అండ్ రీవెరిఫికేషన్ 1 మార్క్స్ ఈస్ అబౌవ్ 12% ఆఫ్ మాక్సిమం మార్క్స్ ద స్క్రిప్ట్ ఈస్ రిపిటెడ్ టు సెకండ్ రీవాల్యుయేషన్. అంటే మీకు 40 మార్కులకి మీ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది కాబట్టి అందులో 12% అంటే మీకు 5 మార్క్స్ అంటే 5 మార్క్స్ అబోవ్ గాని వచ్చినట్టయితే మీకు రీవాల్యుయేషన్ స్టేటస్ అనేది చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అంటే 5 మార్క్స్ అబోవ్ గాని రీవాల్యుయేషన్ 1 లో గాని వచ్చినట్టయితే అది మనకి సెకండ్ కేటగిరీ అంటే రీవాల్యుయేషన్ 2 కి అయితే సెండ్ చేస్తారు. సో రెండిట్లో కూడా 5 మార్క్స్ అబోవ్ గాని వచ్చినట్టయితే మనకి రీవాల్యుయేషన్ అనేది చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఏదైతే అమౌంట్ అయితే మీరు పే చేశారో ఈ యొక్క అమౌంట్ అనేది ఫోటో కాపీ అయినా లేదా ఆ యొక్క సబ్జెక్ట్ అనేది రీవెరిఫికేషన్ అయినా రీవాల్యుయేషన్ అయినా కూడా ఆ టోటల్ అమౌంట్ కూడా మీ యొక్క బ్యాంక్స్ కి అయితే తిరిగి పంపించడం అయితే జరుగుతుంది. అది కూడా మీకు రిజల్ట్స్ వచ్చిన ఒక 2 నెలల తర్వాత ఈ యొక్క అమౌంట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే 12% అంటే 5 మార్క్స్ అంటే మీకు 5 మార్క్స్ వచ్చాయనుకోండి, ఇక ఎక్స్ట్రా 5 మార్క్స్ వచ్చాయనుకోండి మీకు రీవాల్యుయేషన్ లో చేంజ్ వస్తుంది, అమౌంట్ అనేది కూడా తిరిగి వస్తుంది. అంటే మీకు క్వశ్చన్ పేపర్ 40% అంటే 40 మార్క్స్ కాబట్టి అందులో 12% అయితే మనకి 5 మార్క్స్ అనేది కేటాయిస్తున్నట్టు. అంటే 5 మార్క్స్ కానీ మీకు అబోవ్ కానీ వచ్చినట్టయితే మీకు ఖచ్చితంగా రీవాల్యుయేషన్ అనేది చేంజ్ అవుతుంది అండ్ టోటల్ కూడా మీ యొక్క అమౌంట్ అనేది తిరిగి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా బ్యాక్ మన ప్రాసెస్ లోకి వెళ్ళినట్టయితే నేను ప్రెజెంట్ అయితే కాపీ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్ అనేది అయితే అప్లై చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ దీని మీద అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అమౌంట్ అనేది కూడా నాకు చూపించడం అయితే జరుగుతుంది. సో నేను రెండు సబ్జెక్టులు కాపీ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ అయితే అప్లై చేస్తున్నాను కాబట్టి 1400 రూపీస్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. ముందుగా మీరు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో మీరు మీ యొక్క స్క్రిప్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. స్క్రిప్ట్ అనేది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అంటే మీరు స్క్రిప్ట్ పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ కాపీ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్ అయితే ఉంటుంది. అక్కడే మీరు డైరెక్ట్ గా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత మీ యొక్క ఏదైతే రాశారో పలానా సబ్జెక్ట్ అనేది చెక్ చేసుకున్న తర్వాత
మార్క్స్ యాడ్ అయితే అప్పుడు మీరు రివాల్యుయేషన్ అనేది అప్లై చేసుకోండి. ఒకవేళ మాకు ఈ యొక్క అమౌంట్తో బర్డెన్ డైరెక్ట్గా అప్లై చేద్దాం అనుకుంటే డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే మీరు రివాల్యుయేషన్ కానీ కాపీ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ అనేది ఉంటుంది బ్లూ కలర్లో. దాన్ని మీరు మాన్యువల్గా అయితే మాన్యువల్గా క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు రెస్పెక్టెడ్ సబ్జెక్ట్ అనేది క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. ఏ సబ్జెక్ట్ మీరు అప్లై చేస్తున్నారు, ఏ సబ్జెక్ట్ మీరు ఫెయిల్ అయ్యారు అనేది, ఏ సబ్జెక్ట్ మీకు తక్కువ మార్కులు వచ్చాయి అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఫెయిల్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మార్క్స్ అని ఎవరికైతే ఇంట్రెస్ట్ అంటే తక్కువ పర్సెంట్ వచ్చాయో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అది క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోండి. సో ప్రజెంట్ నేను 2 అప్లై చేస్తున్నాను కాబట్టి రెండిట్ల మీద నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి మేక్ పేమెంట్ అనేది అయితే ఉంటుంది. దాని మీద మీరు సెలెక్ట్ చేసినట్టయితే మనకి పేజ్ అనేది పేమెంట్ గేట్వే అంటే టోటల్గా కూడా మీరు డెబిట్ కార్డ్ నుంచి కానీ, నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ, లేదా యూపీఐ నుంచి కూడా మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో యూపీఐ నుంచి నేను పేమెంట్ కానీ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ నా యొక్క యూపీఐ ఐడి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి మేక్ పేమెంట్ ఫర్ 1400 అయితే ఉంటుంది. మీకు ఇక్కడ ఎంత అమౌంట్ అనేది ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది క్లియర్గా. సో ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా మీకు ఇచ్చిన ఏదైతే ఐడి ఉంటుందో, ఒకవేళ మీరు డెబిట్ కార్డ్ నుంచి చేస్తే టోటల్గా కూడా మీ యొక్క రిజిస్టర్ అయిన నెంబర్కి అయితే 1 టైం పాస్వర్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి టోటల్గా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి క్లియర్గా విజిబుల్ అయితే అవుతుంది. మనకి రిక్వెస్ట్ ఫ్రమ్ అంటే నేను యూపీఐ చేసినట్టయితే టోటల్ పేమెంట్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. ఇక్కడ నాకు 1400 చూపిస్తుంది, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నుంచి. సో ఇక్కడ పేమెంట్ క్లిక్ చేసినట్టయితే సో టోటల్ యూపీఐ ఐడి అయితే అడుగుతుంది, అంటే యూపీఐ నుంచి పేమెంట్ ఎవరైతే చేస్తున్నారు. సో ఫైనల్గా పేమెంట్ వన్స్ సక్సెస్ అయిన తర్వాత మనకి డైరెక్ట్గా స్టేటస్ ఇక్కడ పేమెంట్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు పేమెంట్ స్టేటస్ అనేది కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి అలాగే ట్రాన్సాక్షన్ ఐడి అనేది క్లియర్గా అయితే ఉంటుంది. ఇది క్యాప్చర్ అనేది తీసుకోండి, అంటే ఫోటో అనేది తీసుకోండి. ఫ్యూచర్ యూజ్ ఏమైనా బై మిస్టేక్ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఉన్నట్టయితే ఇంకా తర్వాత మనం బ్యాక్ వెళ్ళినట్టయితే అంటే ఏదైతే మీరు స్టార్టింగ్ ప్రాసెస్ చేశారో దానిలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆఫ్ కాపీ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్ అయితే ఉంటుంది. అంటే మీరైతే ఎస్పీటీ పోర్టల్ ఏదైతే ఉంటుందో అందులో స్టూడెంట్ సర్వీస్లో కాపీ అండ్ రివాల్యుయేషన్ స్టార్టింగ్ స్టెప్ చేశారో అక్కడే డౌన్లోడ్ కాపీ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్ అయితే ఉంటుంది. ఇక్కడే మీ యొక్క ఫోటో ఆన్సర్ స్క్రిప్ట్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక డౌన్లోడ్ ఆఫ్ ఫోటో అనే ఆన్సర్ స్క్రిప్ట్ ప్రొవైడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క పిన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయాలి. అంటే మీ పిన్ నెంబర్ ఏదైతే మీ యొక్క రిజిస్టర్డ్ నెంబర్ ఇచ్చారో దాన్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా అయితే మనకి విజిబుల్ అయితే అవుతుంది. పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు మీ యొక్క రిజిస్టర్ నెంబర్కి అయితే వస్తుంది. సో వ్యాలిడ్ నెంబరే ఇచ్చుకోవాలి, స్టార్టింగ్లో చెక్ చేసుకోండి. ఇక్కడ వ్యాలిడ్ ఓటీపీ మనం క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా మనకి 2 సబ్జెక్టులు నేను పేమెంట్ చేశాను కాబట్టి 2 సబ్జెక్టుల డీటెయిల్స్ అయితే చూపిస్తున్నాయి. ఇక్కడ మనకి ఇక్కడ క్లియర్గా అయితే విజిబుల్ అయితే అవుతుంది. ఇక్కడ కాపీ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్ అయితే ఉంటుంది. దీని మీద సెలెక్ట్ చేసుకున్నట్టయితే డైరెక్ట్గా అయితే నా యొక్క ఫోటో కాపీ అనేది డౌన్లోడ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో నేను 2 అప్లై చేసుకున్నాను కాబట్టి 2 కూడా డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మనకి ఏవైతే డౌన్లోడ్ అయ్యాయో అవి మీరు ఓపెన్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి క్లియర్గా అయితే విజిబుల్ అయితే అవుతుంది. ఏ విధంగా నేను ఆన్సర్ స్క్రిప్ట్ అనేది రాశాను అనేది కూడా ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్ మొత్తం అంతా కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా అయితే మీరు ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైతే మీరు ఫోటో కాపీ కానీ ఏమైనా అప్లై చేసుకుంటే సో సింపుల్గా కూడా ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి స్టెప్ బై స్టెప్ అనేది కూడా ఒకవేళ మీరు ఈ ఫోటో కాపీ ఎవరైతే అప్లై చేసుకున్న రివాల్యుయేషన్ కూడా అప్లై చేయాలనుకుంటే వెంటనే అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్ అనేది డీటెయిల్గా కూడా ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.